హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా చేస్తారనేది చెప్తున్నాను. దానికోసం మనం ముందుగానే కాకరకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఫ్రెష్గా కడుక్కొని, నేనైతే పొట్టి ఇట్లా ఏం తీసుకోలేదు, అలాగే కట్ చేసి పెట్టుకున్నాను. దానికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వీటిని అందులో కాకరకాయలు ఉంటాయి కదా, వాటిని ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందాక వాటిని ఫ్రై చేసుకోవాలి. చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, కానీ కాకరకాయ చాలా మంచిదండి హెల్త్కి. అందుకని ఒక్కసారి చాలామంది తినని వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి ఇలా చెప్తున్నానండి. ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చేదు అనేది ఉండదు. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వాటిని వేగినాక వాటిని తీసేసుకోవాలి. కాకరకాయలను అయితే తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో గుప్పెడని పల్లీలు వేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. వాటిని కూడా పొట్టు పోయిందాక ఫ్రై చేసుకొని, ముందుగానే మనం కాకరకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాక తర్వాత మనకు రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. జస్ట్ 4 ఐటమ్స్ అండి: ఉప్పు, కారం, కాకరకాయ, పల్లీలు. ఇది ఉంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోతుంది. అసలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఉప్పు కారం మనకు తగినంత వేసుకున్న తర్వాత వాటికి బాగా పట్టాలి. కాకరకాయలకు ఉప్పు కారం పట్టిందాక కలుపుకొని పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ప్లీజ్.